హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి మన ప్రభాస్ అన్న మూవీ కల్కి 2898 AD అనమాట. సో సినిమా గురించి మాట్లాడే ముందు కొన్ని డిస్క్లైమర్ లాంటిది ఒకటి చెప్తారనమాట. ఒక డిస్క్లైమర్ లాంటిది ఏంటిదంటే, అది ఫస్ట్ ఈ సినిమాని మినిమం 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే చూడాలి భయ్య. ఫస్ట్ థింగ్ ఒకటి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇంత జనరల్ నాలెడ్జ్ అండ్ మైథాలజీ నాలెడ్జ్ కొంచెం అని ఉండాలి యాజ్ ఎ హిందూగా. సో ఈ రెండు ఉంటేనే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, కొంచెం ఫ్యూచర్ గురించి ఆలోచించి పోతాం అనుకుంటే, ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది అనే దాని గురించి కొంచెం ఈ ఏ ఎట్లా పనిచేస్తుంది అండ్ దాంతో కంట్రోల్ చేసుకుంటా కొన్ని విషయాలను ఎట్లా కంట్రోల్ చేయొచ్చు, లైక్ ఒక జంతువుని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు, ఒక మిషనరీ ఎట్లా పనిచేస్తుంది అండ్ కరెన్సీ ఎట్లా ఉంటుందని ఒక దాని మీద ఆ బేసిస్ మీద ఒక థాట్ ఉంటేనే వెళ్ళొచ్చు అనమాట ఈ సినిమాకి. సో ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకొని పోవాల్సి వస్తుంది. సో ఈ 3 పాయింట్లు ఉన్న వాళ్ళే ఈ సినిమాకి వెళ్తే కొంచెం అన్న సినిమా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సినిమా చూసినంతసేపు నాకు ఏం అనిపించలేదు, కానీ బయటకు వచ్చేటప్పుడు ఒక్కొక్కటి ఫేస్లో అర్థం కాని ఫీలింగ్ అనిపించింది అనమాట. నాకు తెలిసిన వాళ్ళు కూడా 2-3 అడిగారు సినిమా ఎలా ఉంది, అర్థమైందా అని చెప్పేసి. సినిమా ఎలా ఉంది అనే దానికంటే అర్థమైనా అనే క్వశ్చన్ ఎక్కువ వచ్చింది నాకు. సో దాని గురించి మాట్లాడుతున్నాను అనమాట. కొంచెమైనా మైథాలజీ నాలెడ్జ్ అయితే డెఫినెట్గా ఉండాల్సి వస్తుంది. మహాభారత ఏంటిది, అందులో కర్ణుడు ఎవరు, కృష్ణుడు ఎవరు, అశ్వత్థామ ఎవరు, వాళ్ళిద్దరి మధ్యలో గొడవ ఏంటి, శాపం ఏంటి అండ్ కల్కి ఎట్లా వస్తాడు, ఇవన్నీ దీనిల మీద కొంచెమైనా నాలెడ్జ్ ఉంటే డెఫినెట్గా సినిమా అర్థమవుతుంది అనమాట. అండ్ ఈ సినిమా ఇప్పుడు రివ్యూ గురించి మాట్లాడితే, ఈ సినిమాలో విజువల్స్ వాడారనమాట, టాప్ నాచ్ ఉన్నాయి. డెఫినెట్గా టాప్ నాచ్ అనే పదం చాలా చిన్నది అయిపోతుంది ఎందుకో ఏమో. సో ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ చూసినట్టు అనిపించింది నాకు, ఎందుకో మార్వల్ DC సినిమా చూసినట్టు అనిపించింది నాకు. జనరల్గా మార్వల్ సిరీస్ ఎట్లా ఉంటాయి అట్లా అనిపించింది నాకైతే ఆ విజువల్స్ కూడా. సో ఒక్కొక్క చోట కొంచెం తక్కువనట్టు అనిపించినాయి, కానీ డెఫినెట్గా మిగతానే డెఫినెట్గా మంచి మేనేజ్ చేశారు అండ్ మంచిగా తీశారని చెప్పాలి. విజువల్స్ పరంగా అయితే విజువల్ వండర్ భయ్య. డెఫినెట్గా మీరు సినిమాని థియేటర్లోనే చూడండి అండ్ కుదిరితే 3Dలో ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, పెద్ద స్క్రీన్లో ఎక్స్పీరియన్స్ చేయండి. చిన్న స్క్రీన్లలో వెళ్ళకుండా మల్టీప్లెక్స్లో అయితే పెద్ద స్క్రీన్లో వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ పాజిటివ్ విషయం ఏంటంటే, ఈ సినిమాలో ఉన్న క్యాస్ట్ భయ్య ఏదైతే తీసుకున్నారో కాస్ట్ తీసుకున్న దాని విషయం గురించి మాట్లాడితే మంచి స్టార్స్ అందరు ఉన్నారు భయ్య, మంచి యాక్టర్స్ ఉన్నారు. సో నాగశ్విన్ మామ ఏం ప్లాన్ చేశాడో తెలియదు, కానీ గట్టిగా ప్లాన్ చేశాడు, ఏమనుకోని ప్లాన్ చేశాడు కానీ. సో కాస్ట్ విషయం మాత్రం డెఫినెట్గా టాప్ నాచ్ ఉందన్నమాట. అండ్ ఈ సినిమాలో స్టోరీ గురించి మాట్లాడితే సేమ్ యాజ్ యూజువల్ మనం మైథాలజీని అండ్ సైన్స్ ఫిక్షన్ మిక్స్ చేసి అసలు ఏముంటుంది ఫ్యూచర్లో, ఎట్లా ఉంటే ఇఫ్ ఇన్ కేస్ అండ్ కల్కి వస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఒక 6000 years లాటర్ గురించి మాట్లాడతారు అనమాట. ఇప్పుడు 20th century కదా ఇప్పుడు, సో 28th century ఆ టైంలో ఎట్లా ఉంటుంది అని చెప్పేసి 2898 ADలో ఎట్లా ఉందని చెప్పేసి ఒక ఊహతో తీసిందనమాట ఈ సినిమా మొత్తం. సో ఇది జస్ట్ ఇమాజినేషన్ అనమాట. సో అన్ని రిఫరెన్స్ అయితే తీసుకున్నారు మహాభారతం నుంచి. సో అదొకటి విషయం అనమాట. అండ్ ఈ సినిమాలో ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే, ఈ సినిమాకి BGM భయ్య. సో సంతోష్ నారాయణ గారు చాలా బాగా ఇచ్చారని చెప్పాలి. నాకైతే ఒక 2-3 సాంగ్స్ అయితే మైండ్లో నుంచి పోవట్లేదు ఇంకా. అండ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ అండ్ వేరే లెవెల్ విషయం ఏంటంటే, ఈ సినిమాకి వర్క్ చేసిన విజువల్ ఎఫెక్ట్ టీమ్ ఉంది కదా, ఆ టీం ఏదైతుందో చాలా ఎఫర్ట్స్ పెట్టకపోయి నాకు అర్థమవుతుంది స్క్రీన్ మీద. సో మీరు కూడా అది డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు అది. సో మీరు కనుక మైథాలజీ మీద మహాభారతం మీద మెయిన్గా మహాభారతం మీద ఏమైనా టచ్ ఉంటే మీరు డెఫినెట్గా వెళ్ళొచ్చు అనమాట సినిమాకి. సో వెళ్ళాక ఏది అని కన్ఫ్యూజ్ కాకుండా, కొంచెం ఒకవేళ లేకుండా కొంచెం దాని గురించి ఏందో ఒకసారి చూసుకుంటే ఒక 5 to 10 minutes అంతకుమించి ఎక్కువ పట్టండి నన్ను అడిగితే. సో దాని గురించి ఆలోచించుకుని వెళ్తే బెటర్ అనమాట సినిమాకి. అండ్ ఈ సినిమాలో నాకు ఒక డ్రాబ్యాక్ కనిపించింది మరి, అదేంటంటే మన నాగశ్విన్ మామ జనరల్గానే సినిమాలోని కొంచెం సీరియల్ లాగా తీస్తాడనమాట, లైక్ స్లో నరేషన్ ఉంటుంది. సో డెఫినెట్గా నేను డ్రామాని లవ్ చేస్తాను, ఆయన డ్రామాని చాలా బాగా బిల్డ్ చేస్తాడు. కాకపోతే ఆ డ్రామా బిల్డ్ చేసే ప్రాసెస్లో పేషెన్స్ టెస్ట్ చేస్తాడనమాట. సో స్లో ఉంటుంది, నరేషన్ చాలా స్లో ఉంటుంది, లైక్ మలయాళం మూవీస్ ఉంటాయి కదా, సో అలా అనమాట. మన దగ్గర చాలామంది నచ్చుతాయి అలాంటి సినిమాలు. సో అదనమాట మంచి వాడిలో నాగశ్విన్ మామ.
ఇది ఈ సినిమా రివ్యూ అనమాట. మీకేమనిపించిందో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో అది థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ కొంచెం కోల్డ్ అయిందబ్బా, అందుకే అట్లా వాయిస్ వస్తుంది, సారీ.